హాయ్ హలో అండి నమస్తే నేను మీ స్వాతి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి నాటన్స్ ఎలా ఉన్నారండి అందరూ సో నేనైతే ఈ సీజన్లో ఫస్ట్ టైం అనమాట సీతాఫలం తినడము చాలా మందికి ఇష్టం ఉంటుంది కదా బట్ కాకపోతే మనకి ఈ సీజన్లోనే కోల్డ్ కాఫ్ ఫీవర్లు ఉంటాయి కాబట్టి తినడానికి కొంచెం ఆలోచిస్తూ ఉంటారు బట్ అయినా కానీ కాఫ్ వచ్చినా కానీ సిరప్ లేదంటే కషాయమో చేసుకొని తాగేస్తా అని చెప్పేసి తినడం అయితే స్టార్ట్ చేసాము నేను మా హస్బెండ్ ఇంకా తినా సో చాలా స్వీట్గా ఉన్నాయండి మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ అన్న పంపించారనమాట చాలా బాగుంది ఏంటి స్వాతి డీమార్ట్ చూపిస్తుంది అని అనుకుంటున్నారు కదా నేనైతే డీమార్ట్కి వచ్చేసాను ఇది వనస్థలిపురం దగ్గర ఉన్న డీమార్ట్ సో రెగ్యులర్గా నేను దీని ఎప్పుడైనా బోర్ వస్తే మాత్రం డీమార్ట్కి కానీ ఇక్కడ ఉన్న మాంగళ్య కానీ వచ్చేస్తామండి స్కూటీ వేసుకొని సో ఇంక ఇప్పుడు కూడా అదే చేశాను నా స్కూటీ ఇక్కడ రోడ్డు ఇవతలు పెట్టేసి ఇంకా డీమార్ట్కి వెళ్తున్నా ఎందుకు ఇప్పుడు వెళ్తున్నాను అనుకుంటే మా హస్బెండ్ స్వామి మాలలో ఉన్నాడు కదా అయ్యప్ప మాలలో సో ఇంకా స్వాములందరికీ భోజనాలు పెడదాము అని చెప్పేసి సామాన్లు తేయడానికి వెళ్ళాను డీమార్ట్లో మా దీనాకి చాలా చాలా ఫేవరెట్ ప్లేస్ అనమాట ఇది ఎందుకంటే ఇక్కడ వేఫర్స్ ఇంకా చాక్లెట్స్ బిస్కెట్స్ అన్నీ ఇంకా చిరుతిండ్లు మొత్తం ఇక్కడే దొరుకుతాయి అనమాట సో అందుకే తనకి చాలా ఇష్టమైన ప్లేస్ ఇక్కడ నేనైతే 12:30కి అట్లా వచ్చాను మొత్తం తీసుకునే లోపల 3:30 అయిందండి అన్నీ ఆలోచించుకొని తీసుకునే లోపల ఇక దీని ఫేవరెట్ పాపడ్స్ అనమాట అవి ఇక్కడ బాస్మతి రైస్ అయితే ఒక్కొక్కసారి ఒక్కొక్క కాస్ట్లో ఉంటుంది ఇవి కొంచెం పొడవుగా ఉన్నాయన్నమాట బాస్మతి రైస్ ఇవి 94 రూపీస్ అట్లా పెట్టారు బట్ ఇవి అంత స్మెల్ రావు బట్ కానీ ఆ పక్కనే ఇంకొక బాస్మతి రైస్ కూడా పెట్టారు ఇవేమో 82 రూపీస్ అంట సో ఇవి కొంచెం చిన్నగా ఉంటాయి బట్ మంచి ఫ్లేవర్ఫుల్గా ఉంటాయండి మంచి స్మెల్ వస్తాయి సో నేనైతే ఇవి 2 కేజెస్ అవి 2 కేజెస్ తీసుకున్నాను ఇంటికి వచ్చేసాను వచ్చిన తర్వాత మా దీనకి ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కావాలి కదా సో అందుకే ఇంకా నేను దోశ పిండి పోసాను దోశలతో మనం ఏదైనా చేసుకోవచ్చు కదా అంటే దోశ లేదంటే గుంట పొంగనాలు సో మనకి వింటర్ ఇంకా ఏంటి ఇది అక్కడక్కడ బ్లాక్గా అనిపిస్తుంది అనుకుంటున్నారు కదా దోశ బ్యాటర్లో నేను నైట్ ఎండుమిర్చి వేసానండి మనకి రైనీ సీజన్లో వింటర్ సీజన్లో దోశ బ్యాటర్ కానీ ఇడ్లీ బ్యాటర్ కానీ పెడితే అది అసలు పొద్దున్న వరకు పులియదు కదా సో నైట్ మనం రుబ్బేసుకున్న తర్వాత పిండి దాంట్లో ఒక ఎండుమిర్చి వేసేసి ప్లేట్ కవర్ చేసామంటే మంచిగా ఇట్లా పులుస్తుంది సో దీనికైతే మార్నింగ్ గుంట పొంగనాలు చేస్తున్నాను మా మార్నింగ్ రొటీన్ ఎప్పుడు ఇలాగే ఉంటుందండి ఇంకా ఫాస్ట్గా అంటే మార్నింగ్ దీన 7 o'clock అట్లా లేస్తుంది మ్యాక్సిమం 6:30-7 ఆ మధ్యలో లేస్తుంది అనమాట ఇంకా మేమైతే 5:30కే లేస్తాము లేదంటే 5కి లేస్తాము అలారం పెట్టుకొని నేను వాకింగ్కి వెళ్ళిపోతాను మా హస్బెండ్ జిమ్కి వెళ్ళిపోతారు లేదంటే వాకింగ్కి వెళ్తారు సో నేను దోశ బ్యాటర్ కొంచెం ఒక గిన్నెలోకి సపరేట్ చేసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేశాను ఆ తర్వాత ఇంకా నేను గుంట పొంగనాలు చేస్తున్నాను మా దీన తల్లికి ఎగ్ దోశ చాలా ఇష్టం అండి బట్ కాకపోతే ఇప్పుడు మేము ఎగ్ నాన్ వెజ్ ఏం తినకూడదు కదా సో ఇంకొక 10 daysలో అయిపోతుంది మా హస్బెండ్ది ఆ తర్వాత ఇంకా మా దీనకి నాన్ వెజ్లో చాలా చాలా కోరికలు ఉన్నాయన్నమాట ఎగ్ బిర్యానీ చికెన్ బిర్యానీ ప్రాన్స్ బిర్యానీ అన్నీ చేసి పెట్టాలంట 1 week వరకు నాన్ వెజే తింటాను అని చెప్తుంది పాపం అసలు ఇంకా దోశ బ్యాటర్ చేసినప్పుడైతే ఎగ్ దోశ ఇంకా పన్నీర్ దోశ ఇట్లాంటివి చాలా ఇష్టం అనమాట తనకి నార్మల్గా మనం పల్లీ చట్నీ ఇట్లా చేస్తే తింటుంది బట్ కానీ రెగ్యులర్గా అయితే తినదు 1 day ఇంకా ఎక్కువ వెరైటీ ఫుడ్ కావాలన్నమాట ఆమెకి సో ఇంకా అట్లా గుంట పొంగనాలు చేసేసాను ఆ తర్వాత ఇది బాటిల్లో పాలు ఏంటి అనుకుంటున్నారు కదా మేము ఇక్కడ పాలు తీసుకోమండి హైదరాబాద్లో మమ్మీ వాళ్ళకి అక్కడ గేదెలు ఉన్నాయి కాబట్టి మమ్మీ వాళ్ళే పంపిస్తారనమాట ఎవ్రీ వీక్ 10 liters అట్లా పంపిస్తారు ఇంకా మేము డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాము ఇక్కడేమో చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను నేను దీనికి బయట పాల ప్యాకెట్ అవి అసలు పడవన్నమాట సో అందుకే అక్కడే తీసుకుంటాము ఇంకా ఇక్కడేమో గుంట పొంగనాలు చూసారు కదా ఎంత క్రిస్పీగా వస్తాయి తెలుసా దీంట్లో ఇది నాన్ స్టిక్ కాదండి ఐరన్ సంథింగ్ ఏదో అంటారు కదా అట్లాంటిది అనమాట సో చాలా చాలా క్రిస్పీగా వస్తాయి ఇది ఎందుకు తీయలేదు అనుకుంటున్నారు కదా ఇంకా దానిపైన పిండిగా ఉందన్నమాట సో అందుకే దానికి కొంచెం టైం ఇద్దాంలే అని చెప్పేసి ఇక్కడైతే సపరేట్గా ప్లేట్లో వేసేస్తున్నాను ఇక్కడేమో పాలు వేడి చేసిన దీన తల్లి కోసమనే పాలు ఒక టిప్ చెప్తాను ఏంటంటే పాలు వేడి చేసేటప్పుడు ఎప్పుడు మనకి పాలు పొంగుతూ ఉంటాయి కదా మనం వేరే వర్క్లో ఉన్నప్పుడు పాలు పొంగుతూ ఉంటాయి సో అందుకే దాంట్లో ఒక స్పూన్ పెట్టామనుకోండి ఇట్లా మరుగుతూ ఉంటాయి కానీ ఇంకా పొంగవు అనమాట సిమ్లో పెట్టేసుకొని ఇట్లా ఒక స్పూన్ పెట్టేసేయండి అసలు పొంగవు నేనైతే ఎప్పుడు అదే చేస్తుంటాను లేదంటే అసలు పాలు రోజు పొంగుతాయి అనమాట సో అందుకే ఇంకా నేను ఒక స్పూన్ వేస్తాను ఇక్కడ దీనికి బ్రేక్ఫాస్ట్ ఇంకా పాలు ప్రిపేర్ చేశాను ఇంకా నేనైతే మార్నింగ్ ఎప్పుడో హాట్ వాటర్ ఇంకా
ఇది యాపిల్ సీడర్ వెనిగర్ వేసుకొని పక్కన పెట్టుకున్నానండి. అస్సలు తాగనే లేదు. హాఫ్ అన్ అవర్‌కి ఎక్కువైపోయింది. ఈ వంటలు ఇవి చేసుకుంటూనే సరిపోతుంది. మిడిల్‌లో తాగుదామని అక్కడ పక్కన పెట్టుకున్నా. బట్ అయినా గానీ మర్చిపోతున్నాను. సో, దీన లేవగానే ఇంకా బ్రష్ చేసుకుంటుంది. నేనైతే ఇక్కడ బ్రేక్‌ఫాస్ట్ అది ప్రిపేర్ చేస్తున్నా. ఇక్కడేమో ఆహ్, చట్నీ చేశాను గదా! దానికి పోపేస్తున్నాననమాట. మా హస్బెండ్ ఏమో ఇంకా తను మాలలో ఉన్నారు కాబట్టి రోజు మార్నింగ్ లేవగానే ఫస్ట్ ఇంట్లో పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత తను ఏదైనా ఒక టెంపుల్కి వెళ్తారనమాట. కొంచెం లాంగ్ లాంగ్ ప్లేసెస్కి కూడా వెళ్తారండి. సో ఈరోజైతే చార్మినార్ మహంకాళి టెంపుల్ ఉంది కదా, అమ్మవారి టెంపుల్ అనుకుంటా, ఆ టెంపుల్కి వెళ్ళారు. ఇంకా తను వచ్చిన తర్వాత దీనాని స్కూల్లో డ్రాప్ చేశారు. అప్పటి వరకు దీనా స్నానము, బ్రేక్ఫాస్ట్, జుట్లు అన్నీ కంప్లీట్ చేయాలి. ఇక్కడ చూసారా గిన్నెలు ఎన్ని పడినాయో. ఒకవేళ తనకి లేట్ అయిందంటే నేనే ఇంకా దీనాని స్కూల్లో డ్రాప్ చేసి వస్తాను. ఇంకా దీనా అయితే బ్రేక్ఫాస్ట్ తినేసింది, యూనిఫామ్ వేసుకుని జుట్లు కూడా వేసుకుంది, రెడీగా ఉన్నాం మేము మా హస్బెండ్